వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జపాన్లో ఒక రకంగా విప్లవమని చెప్పాలి. ఇప్పటిదాకా జపాన్ చరిత్ర మొత్తంలో కూడా మగవారి పెత్తనం, జపాన్ స్వతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా పురుషులే ఆ దేశ ప్రధానమంత్రిగా ఉంటే తొలిసారిగా అక్కడ పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైంది. ముఖ్యంగా పురుషాధిక్యత సమాజాన్ని బద్దలు చేస్తూ జపాన్లో ఎక్కడైతే బుద్ధిజం అత్యధికంగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతము నరా అనే ప్రాంతం నుండి ఒక బిడ్డ అతి పురాతనమైన తకైచి జపాన్లో బౌద్ధమత విరజిల్లిన పురాతన నగరమైన నరాలో జన్మించారు. 61 అంటే నాకంటే 9 ఏళ్ళ ముందు జన్మించారు ఆవిడ. సో ఆవిడ తండ్రి సేల్స్ మ్యాన్, తల్లి పోలీసు విభాగంలో పనిచేసింది. ఆ 64 ఏళ్ళ ఈ హిస్టారికల్ ఉమెన్ తకైచి 465 మంది సభ్యులున్న ఆ పార్లమెంటులో 237 స్థానాలను తన పార్టీ LDP కైవసం చేసుకొని ఆమెను వాళ్ళ ప్రధానమంత్రిగా చేయడానికి ఆ పార్టీ సిద్ధమైంది. ఈమె చాలా చురుకైన నాయకురాలు, అద్భుతంగా ఆ దేశంలో రాజకీయాల్ని శాసించిన నాయకురాలు, అనేక రాజకీయ ఉద్యమాలను నడిపిన నాయకురాలు, ఒక సేల్స్ మ్యాన్ బిడ్డ. ఇలా జపాన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి కావడము ప్రపంచ చరిత్రలో అదొక విప్లవం. ముఖ్యంగా ఇవాళ మహిళల యొక్క ప్రాతినిధ్యము, రాజకీయ ప్రాతినిధ్యము అట్టడుగున్న స్థానానికి సంబంధించి మరింత అట్టడుగు స్థానంలో ఉన్న జపాన్ దేశానికి ఇవాళ ఒక 64 ఏళ్ళ మహిళ తొలి ప్రధానమంత్రి కావడం అంటే అది మామూలు విషయం కాదు. ఇవాళ పురుషులు ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో భారతదేశంలో గెలవాలంటేనే కష్టం. అందులో ఇవాళ ప్రధానమంత్రి కావడం అనేది పురుషులకే చాలా ఇబ్బంది. మరి మహిళా ప్రధానమంత్రి మన దేశంలో ఎప్పుడూ అయింది. ఆమె సరే కుటుంబం నుండి వచ్చినా సరే మహిళా రాష్ట్రపతి అయినప్పుడు మహిళ ఇవాళ ప్రధానమంత్రి కూడా అయ్యారు మన దేశంలో. వీళ్ళకంటే జపాన్ కంటే ముందే, అమెరికా కంటే ముందే. అంటే ఆ విషయంలో కొంత అడ్వాన్స్గానే ఉన్నట్టుగా మనం భావించాలి భారతదేశం. అయినప్పటికీ కూడా ఇంకా ఆ మహిళలలో దళిత మహిళలు, బీసీ మహిళలు వాళ్ళు ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఎస్టీ మహిళలు, మైనార్టీ మహిళలు ఆ స్థాయికి రాలేదు. సో ఆ స్థాయికి రావాలని కోరుకుందాం. భారతదేశంలో కూడా మహిళలు ఇంకా ప్రపంచాన్ని శాసించే రోజు త్వరలోనే ఉంది. 21వ శతాబ్దంలో శాసించేది ఇవాళ అంబేద్కర్ శతాబ్దం. ఆ శతాబ్దంలో చాలా ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తాయి. ఆ మార్పులో జపాన్ కూడా ఇవాళ భాగస్వామ్యమైందని అయినందుకు మనం జపాన్ అభినందిస్తాం. ముఖ్యంగా తకైచి మేడం గారికి D6 డీజాక్ అండ్ RPI నుండి అభినందనలు తెలియజేస్తూ ఆమె పాలన అద్భుతంగా కొనసాగాలని చెప్పి శాసిస్తాం. జై భీమ్, జై పుణె, జై పరివార్, జై భారత్.